కబ్జాలు పెరిగిపోయినాయి. ఇందిరమ్మ పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన కాదు, భూ కబ్జాల పాలన అనేది నిరూపితమవుతుంది. భూ కబ్జాలు రెండు తీర్లో చేస్తున్నారు. ఒకటి పరిశ్రమల పేరు మీద, ఇండస్ట్రీస్ పేరు మీద, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ పేరు మీద, ఇంటర్నేషనల్ మార్కెట్ల పేరు మీద ఈ రకమైనటువంటి కొత్త కొత్త ఎత్తుగడలతో, కొత్త కొత్త పదాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజనుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు. ఒక పద్ధతి ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి ప్రభుత్వమే ఓవైపు పేదల భూములు లాక్కుంటుంటే, ఇలా ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా? ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డున మేయదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే పరోక్షంగా భూ కబ్జాలు చేస్తుంటే, ఇక ప్రత్యక్షంగా మాకెదురెవడు? మేము భూ కబ్జాలు చేస్తే ఎవడేం చేస్తాడు? ముఖ్యమంత్రి మా కులమే, హోంమంత్రి మా కులమే, డీజీపీ మా కులమే, సైబరాబాద్ కమిషనర్ మా కులమే, మల్కాజ్గిరి కమిషనర్ మా కులమే, డీసీపీలు మా కులమే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మా కులమే, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మా కులమే, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి మా కులమే, ఎంఆర్ఓ మా కులమే. అంటే కింది స్థాయి నుంచి ఎంఆర్ఓ నుంచి ముఖ్యమంత్రి వరకు, డీసీపీల నుంచి డీజీపీల వరకు, అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు, ఎమ్మెల్యే కూడా మా కులమే, ఎమ్మెల్యే మా కులమే, ఎంపీ మా కులమే, హోంమంత్రి మా కులమే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా కులమే, ముఖ్యమంత్రి మా కులమే. ఇక మాకు అడ్డోడు. కోర్టులు చెప్తే ఈ పేదల భూముల జోలికి పోద్దని కోర్టులు చెప్తే కోర్టుల ఆర్డర్ను మేము ఒబే చేయం, కోర్టుల తీర్పులను మేము అమలు చెయ్యం. బరితెగింపు మాటలు. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఎట్టయిపోయారంటే, అధికార పార్టీ ఏం చెప్తే గదే చట్టం, గదే రూల్. నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి న్యాయం చేయాల్సినటువంటి మీరు, ఇలా మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. కానీ కానూలు అనేది ఉంటుంది కదా, చట్టం అనేది ఉంటుంది కదా, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది కదా. అవన్నీ ఎందుకు బొంద పెడుతున్నారు? ఎందుకు మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు? ఎందుకు కబ్జాకోరులను కాపాడుతున్నారు? ఇలా మా ఆఫీస్కు ఒక్కొక్కరు వచ్చి రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలనో ఒక ప్లాట్ఫామ్ లేదు, వాళ్ళని రక్షించే నాదుడు లేదు. ఈ కబ్జాకోరులు ఒక మూట, రాష్ట్రంలో ఒక బడా మూట, ఆ బడా మూట అంతా రాష్ట్రంలో చోటా మూటలను కలుపుకొని భూ కబ్జాలకు తెగబడుతున్నారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద 50,000 ఎకరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీల భూములు కొట్టేశారు. ఫార్మాసిటీ పేరు మీద 30,000 ఎకరాలు కొట్టేశారు. ఫ్యూచర్ సిటీ మీద 50,000 ఎకరాలు కొట్టేస్తే ఫార్మాసిటీ పేరుతోటి 30,000 ఎకరాలు కొట్టేశారు. మళ్ళీ రోజుకొక, ఈ మధ్యనే వస్తుంది, టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి తమ్ముడు కబ్జా చేసిండు, ఇది ఆయన కంపెనీకి 5 ఎకరాలు కేటాయించిండు, ఇంకొక ఆయన 10 ఎకరాలు కేటాయించిండు. అంటే మేము కేటాయించొద్దా అని ఓడు. అంటే భూములు వాళ్ళు అగ్రకులాలు ఎట్లా పంచుకుంటుర్రు అంటే, ఇవాళ
చూస్తే గాని అర్థం కాదు. ఈరోజు ప్రధానంగా అందులో భాగంగానే భూ కబ్జాలో జరుగుతున్న పరంపరలో భాగంగానే ఈ హయత్నగర్ మండలం తారమాజ్పేటలో జరుగుతున్నటువంటి ఓ భూ కబ్జా. నేను అంటున్నా, దీని మీద మేము నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం. ఒక రిటైర్డ్ జడ్జి తోటి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ తోటి, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తోటి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం. 2-3 రోజుల్లోనే ఫీల్డ్ మీదకి పంపిస్తాం వాళ్ళని. ఏం జరిగిందో వాస్తవాలు చెప్పమంటాం. మీరు కనుక బీసీల భూములను కబ్జా చేసినట్టు తేలితే బిడ్డ ఎవ్వరిని వదిలిపెట్టను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను అంటున్నా, ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఈ అభివృద్ధి పేరు మీద, పరిశ్రమల పేరు మీద, భూ కబ్జాల పేరు మీద, భూ కేటాయింపుల పేరు మీద ఏ కులాల భూములు ఎన్ని పోయినాయో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎవరి భూములు పోతున్నాయి అసలు? హైదరాబాదు రంగారెడ్డిలో ఉన్న భూములు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే. పాపం దళితుల కంటే భూములే లేవు, ఎక్కడో ఎకరో అరెకరం ఉంటాయి. హైదరాబాదు దాని చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ ఎవరి? బీసీలై. కూరగాయలు పండించడం, పూలు పండించడం, ద్రాక్ష తోటలు వేసినాం, మాకు బర్రెలను మేపుకోవడానికి, గొర్రెలను మేపుకోవడానికి, అదేవిధంగా ఇవాళ పశువులను మేపుకోవడానికి, మేము గడ్డి పెంచడానికి హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ బీసీలే. మరి ఇవాళ ఫామ్ హౌజులు, పాలి హౌజులు, గెస్ట్ హౌజులు, హిల్స్లు మొత్తం కబ్జా చేసిన భూములన్నీ ఎవరి? దయచేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్ సంస్థానం నుంచి ఇప్పటి వరకు అవి ఎవరి భూములుండే, ఎవరి చేతులకు వెళ్ళిపోయినాయో లెక్కలు తీయాలి. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయో, ఎన్ని అవకతవకలు జరిగినాయో గత 10 ఏళ్ల కాలం ఉన్నటువంటి భూముల వివరాలన్నీ ఇవ్వమంటున్నాడు. మేము స్వాగతిస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు, గత 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి భూముల వివరాలు వద్దు. మన తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని భూములు రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎన్ని లావాదేవీలు అయినాయి, ఎవరి చేతిలో భూమి ఉండే, ఆ ఎవరి చేతి నుంచి ఎవరి చేతిలో మారినాయి. 1948 నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. కాబట్టి 1948 నుంచి 2026 వరకు అసలు భూములు ఎవరి చేతిలో పోయినాయి, ఎవరు కబ్జాలు చేశారు, ఎవరు పరిశ్రమల పేరు మీద దోసుకున్నారు, ఎవరు ఫిలిం సిటీల పేరు మీద దోసుకున్నారు, ఎవరు ఫార్మాసిటీల పేరు మీద దోసుకున్నారు, ఎవరు జూబ్లీహిల్స్, బంజారీస్ పేరు మీద దోసుకున్నారు. ఇవాళ నిక్కు తేల్చాలి బిడ్డ. ఎవరిని వదిలిపెట్ట మీరేమనుకుంటున్నారు? ఏం తమాషాలు చేస్తురా? ఇవాళ హయత్నగర్లో భూమి, బీసీల భూముల మీదకి రావడానికి ఎంత కండకావరం, ఎంత మదం. అధికారులకు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు చూశారు, మీడియా మిత్రులందరూ చూశారు, ఈ మధ్యన చాలా మంది షేర్ చేసుకున్నాం. రాష్ట్రంలో ఎంత అవినీతి అధికారులు ఉన్నారంటే, ఎవరిని ఏసీబీ రైడ్ చేసినా 100 కోట్ల కంటే తక్కువ దొరుకుతుంది. నా దగ్గర పేపర్ క్లిప్స్ ఉండే, ఈనాడులు వచ్చింది. అవినీతి పరులు ఏ అధికారిని ఏసీబీ రైడ్ చేసినా పరుపుల కింద పెట్టుకొని కట్టలు వండుకుంటున్నారు. ఇట పాల్ సీలింగ్ లో కట్టలు పెట్టుకుంటున్నారు. లాకర్ తెలిస్తే కుప్పలు వెళ్తున్నాయి. బిడ్డ ఎవరి సొమ్ము రాది? ఎవరి సొమ్ము? మా రక్తం, మా చెమట చుక్కలు దోపిడీ చేసి అవినీతి సొమ్ముతోటి గిట్టే. ఇప్పుడు బీసీల భూమి కబ్జా చేయగానే ఎవడో అక్కడున్న రెడ్డి ఓ ఈ 10 కోట్లు ఇవ్వగానే, ఓ 5 కోట్లు ఇవ్వగానే ఈ పట్టా ఉన్నటువంటి భూమి, సాగు చేసుకుంటున్నటువంటి భూమి, క్లియర్ కట్ గా టైటిల్ ఉన్నటువంటి భూమి ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ పెడతారు. ప్రొవిజన్ లిస్ట్ పెట్టి వారికి అలాట్మెంట్ చేస్తారు. దీనికి పోలీసు వాళ్ళు తోడు. అంతా తోడు దొంగలు. ఈ తోడు దొంగలంతా కలిసి బిడ్డ ఒక్కొక్కని మిమ్మల్ని లోకయుక్తలో నిలబెడతాం, మిమ్మల్ని సిబిఐ పట్టిస్తాం,
మిమ్మల్ని ఏసీబీ పట్టిస్తాం. వాళ్ళు కూడా పట్టుకోకపోతే మేమే మీ మీద ఇండ్ల ముందల ధర్నాలు చేసి మిమ్మల్ని ఎంత అవినీతి మింగిరో ఆ అవినీతి సొమ్ము కక్కిస్తాం బిడ్డ, చక్రవడ్డీతో సహా గుర్తుపెట్టుకోండి. 136 కులాలు, 60% జనాభా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే 90% ఉన్న వాళ్ళ భూములు కబ్జా పెడతారా? ఎంత ధైర్యం కావాలి? ఓ సగర ఉప్పర సోదరుడు భూమి ఉంటుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు ప్రారంభమైంది? 2006లో ప్రారంభమైంది. 2006లో భూసేకరణ చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. అంటే 2006 నుంచి తీసుకున్న 20 సంవత్సరాలు, 2016 నుంచి తీసుకున్న 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల సంది మరి ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏది ఔటర్ రింగ్ రోడ్కి వస్తుంది, ఏది ఔటర్ రింగ్ రోడ్ రాదు అని చెప్పి ఇవాళ మీరు గుర్తించకుండా గడ్డి బీకిరా? ఏం చేసిరు అంటే మీకు ఒక అధికారి వచ్చినప్పుడల్లా పైసలు మింగనీకి, అవినీతి సొమ్ము మింగనీకి ఇవాళ పేదల భూములు దొరికినాయి. రాక్షసు బల్లు లెక్క, దొంగలు లెక్క భూ కబ్జాలు చేస్తారు. పచ్చపెన్ను చేతులు ఉందని చెప్పి ఏది పడితే అది రాస్తే ఊరుకుంటామంటురా? బిడ్డ ఇవాళ మేము గుర్తు చేస్తున్నాం. మీరు కనుక ఆ భూములను, బీసీల భూములను ఎవరి భూమి వాళ్లకు టైటిల్ ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఎవరికైతే రైతు బంధు వచ్చిందో, ఎవరికైతే టైటిల్ ఉన్నదో, ఎవరైతే కబ్జా మీద ఉన్నారో వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఆ ప్రహరీ గోడ కూల్చినటువంటి కబ్జాకూరులను తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. దీనికి సంబంధించినటువంటి అక్కడ లోకల్ ఎమ్మెల్యే బాలరెడ్డి రంగారెడ్డి గారు, లోకల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకు స్పందించరు? మీరు మీకు సంబంధం లేకపోతే స్పందించాలి కదా. రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇదే బాలరెడ్డి రంగారెడ్డి గారు రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? బీసీల భూములు గుంజుకుంటే స్పందించరా? మేము త్వరలోనే నిజ నిర్ధారణ కమిటేస్తాం. దీని మీద డీజీపీని కలుస్తాం, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కలుస్తాం. సానుకూల నిర్ణయం వస్తే సరే, సానుకూల నిర్ణయం రాకపోతే మాత్రం ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడించి తీరుతాం. ఎవడొస్తారో చూసుకుంటాం. ఇవాళ ఎవడు ఎంతెంత సంపాదించిండో చిట్ట ఉంది మా దగ్గర. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అధికారులు, రంగారెడ్డి జిల్లాలో మొత్తం రెడ్డి అధికారులే, ఇంకో అధికారం లేడు. ఎవరైనా అధికారం ఉంటే బదిలీ చేయడం. ఇటీవల ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఒక కథనం రాసింది. ఔటర్ చుట్టూ రెడ్డి అధికారులే అని రాసింది. వాస్తవం, 100% వాస్తవం. నువ్వు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ హెచ్ఎండిఏ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు చూపించు. గిరిజవారి కానించి, విఆర్ఓ కానించి, ఎంఆర్ఓ కానించి, ఆర్డీఓ కానించి, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా మంత్రి, రెవెన్యూ మంత్రి, పోలీస్ కమిషనర్, ఇది ఒకే కులం. ఇదేం ప్రజాపాలన? ఇవాళ బీసీల భూముల కబ్జా పెట్టాలని చూస్తే కొడుకులారా గుర్తుపెట్టుకోండి. తోడకలు ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. మీ కబ్జాలు సాగవు. మీరు కబ్జాలు చేద్దామని చూస్తే ఈటల రాజేంద్రని ఏం చేసిండు? గుండాలు, రౌడీలు కబ్జాలు చేయాలని చూసాడు. ఈటల రాజేంద్ర దండు కట్టుకొని పోయి ఒక్కొక్కరిని తోడు పట్టే పెడితే ఉరుకుడు చూపారు. పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నా, పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది, నిష్పక్షపాతంగా ఉండండి. అవినీతి అధికారుల కొమ్ము గాయకండి, దొంగలకు సర్ది కట్టకండి. న్యాయం వైపు ఉన్న ఎవరిది న్యాయం ఉంటుందో వాళ్ళ పక్షాన ఉండండి. లేకపోతే మాత్రం ఇవాళ అవినీతికి కొమ్ము కాస్తే మొత్తం మేము అవినీతి అధికారుల పేర్లు పెట్టి వాళ్ళ పోస్టర్లు వేసి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అక్కి పెడతాం. 1,00,000 పోస్టర్లు ఇస్తాం. అవినీతి అధికారుల చిట్టా ఇదిగో అని. ఒక్కొక్కడు ఎక్కడ పాలి హౌజులు కొన్నారు, ఎక్కడ ఫామ్ హౌజులు కొన్నారు, ఎక్కడ బినామీ పేర్లతో 100 కోట్లు కూడా పెట్టిరు,
ఎక్కడ కబ్జాలకు కొమ్ము కాస్తురో మొత్తం చిట్టా విప్పుతాం మీకు. ఇలా మా బతకనియరా? మేము బతుకోద్దా? తెలంగాణలో బీసీలు బతుకోద్దా? బీసీలకు భూములు ఉండొద్దా? ఏం మా పిల్లల పెళ్లి చేసుకోవద్దా? మా పిల్లల్ని చదివించుకోవద్దా? మేము చచ్చిపోతే 10 గజాల భూమి ఉండొద్దా పాతి పెడతందుకు? మల్రెడ్డి రంగారెడ్డిని హెచ్చరిస్తున్నా. గతంలో కిషన్ రెడ్డి కబ్జాలు పెట్టిండు. నిన్ననే ఇవాళ స్టేట్మెంట్ చూసిన ఈరోజే. ఇబ్రహీంపట్నం దగ్గర బస్టాండ్ దగ్గర తండ్రి కొడుకులు కబ్జా పెట్టిండు, అది బయట పెడతా అంటాడు. గురువింద గుంజ కింద లెక్క. ఫస్ట్ నీరు చూసుకో. ఇద్దరు దొండే. కిషన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు దొండే. నువ్వు ఇంత భూ కబ్జా చేసావంటే నువ్వు ఇంత భూ కబ్జా చేసినావు. మీరు భూ కబ్జాలు లేకపోతే మీకు అంత భూములు ఎక్కడి? ఎవని మీరు ఏ కష్టం ఏ చెమట వచ్చి ఆ భూములు సంపాదించారు? కాబట్టి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. బీసీల నిప్పు లాంటి వాళ్ళు బిడ్డ ముట్టుకుంటే మాడి మస్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మా తాతల నుంచి వచ్చిన 2 ఎకరాల 4 గుంటలు. మా నాన్న మేము కలిసి గతంలో 1 ఎకరా అమ్మడం జరిగింది. 2022లో అమ్మడం జరిగింది. తర్వాత మేము దాన్ని ప్రీకాస్ట్ చేసుకొని మా నాన్న దగ్గరికి వచ్చి మేము కూడా గిఫ్టెడ్ చేసుకోవడం జరిగింది. ఎకరా అమ్మడం, ఎకరా 4 గుంటలు గిఫ్టెడ్ చేసుకోవడం జరిగింది. మొన్న 22-23 తారీఖు అర్ధరాత్రి వచ్చి ప్రీకాస్ట్ గుణగొట్టడం జరిగింది. ఎవరు కొనుగొట్టారని మేము సిఐ గారిపై కంప్లైంట్ ఇస్తే సిఐ గారు విచారణ చేస్తాము, మాకు 14 రోజులు టైం పడుతుంది, మేము టైం పడుతుంది అన్నాం. ఎందుకు సార్ ఇట్లా ఎందుకు కొనుగొట్టారు, ఎందుకు ఇట్లా చేసినట్టే లేదు మేము విచారణ చేసి చేస్తాం లే అని అన్నాం సిఐ గారు. ఎంఆర్ఓ గారికి వెళ్ళాము. ఏం సార్ ఇట్లా మాది ఎందుకు రికార్డులకి ఎందుకు తీసారంటే నువ్వు గాయనతో ఎందుకు పెట్టుకున్నావు పెద్దోళ్ళతోటి అని అంటున్నాడు. ఎవరు సార్ పెద్దోళ్ళు అంటే మల్లెడ్డి రంగారెడ్డి వాళ్ళు నాకు అమ్మ నాన్న బూతులు తిడుతున్నారు, అందుకే నేను తీసేసేయడం జరిగింది. సార్ ఎందుకు సార్ నేను వాళ్ళకి అమ్మలేదు కూడా, నా కాళ్ళకి సంబంధం వాళ్ళు కోర్టులో ఓడిపోయారు అంటే కోర్టు ఏం కూడా గవర్నమెంట్ ఆర్డర్ ఉన్నాక నీ కోర్టు ఆర్డర్ ఏం పని చేస్తుంది అని అనడం జరిగింది. లేదు సార్ ఎట్లయితే మేము ఇదేనా సార్ అన్యాయం లేదు సార్, మాకు ఉన్నదే 1/2 ఎకరా, నాకు మా తమ్ముడికి 1/2 ఎకరానే ఉన్నది, వాళ్ళకు 100 ఎకరాలు ఉండొచ్చు దాకా మాకు ఇదే ఉంది ఆశ అంటే నేను ఎక్కిస్తాను టెన్షన్ కూడా అక్కడ. మళ్ళీ ఇంకో రోజు పోతే రోజుకో తీరు మాట్లాడుతుంది. మీరు పోయింది ఏదో దానికి పొందలేని సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు దయచేసి ఈ 2 ఎకరాలు ఉంటే ఎకరా అమ్ముకున్నాం, 1/2 ఎకరానే ఉన్నాం సార్. కానీ అది ఎందుకని సిఐ దానిపోతే సిఐ రెస్పాండ్ కావడం లేదు, ఎంఆర్ఓ సార్ దానిపోతే రికార్డులకని తొలగించడం జరిగింది. ఇది ఎవరు దీనికి ఎటు అర్థం కాలేకపోతున్నారు, ఏం చేయాలో నాకు అర్థం అవుతుంది. మేము కిరణ్ అనే వ్యక్తి దగ్గర 1 ఎకర్ 4 గుంటలు కొన్నామండి. బయట అప్పులు చేసుకొని ఎక్కడికెళ్ళో భూమిలు అమ్ముకొని నా ఉన్న మొత్తం ఉపయోగించి బయటికి వెళ్ళి అప్పులు, నా ఉన్న గోల్డ్, నా భార్య మీద ఉన్న గోల్డ్ లోను, మిగతా అన్నీ తీసుకొచ్చి గోల్డ్ లోన్లో తీసుకొచ్చి నేను పర్చేజ్ చేశాను. 1 ఎకరా భూమి ఉండాలి అని చెప్పి, మనం వారసత్వంగా ఉండాలని చెప్పి కొనుగోలు చేయడం జరిగిన తర్వాత మొన్న మార్చ్లో 26 తారీఖున ఎంఆర్ఓ గారు తీసుకుపోయి దాన్ని ఓఆర్ఆర్లో వేశారు. ఎందుకు వేశారు సార్ అని అంటే అవన్నీ పెద్దలతో కూడిన సంబంధాలు అని చెప్పి చెప్పారు. మేము కొనే ముందు మొత్తం భూభారతి చెక్ చేసుకున్నాము, రెవెన్యూ స్కెచ్ తీసుకున్నాము, మిగతా ఉన్న భూమిలో ఏవేవైతే సర్వే చేసినవి అన్ని పద్ధతిలో తీసుకున్నాము. దీనికి తగ్గట్టు దానికి లోన్ కూడా ఉండే, ఆ లోన్ కూడా క్లియరెన్స్తో తర్వాతనే మేము భూమి కొనుగోలు చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా 26 మార్చ్న తీసుకెళ్ళి ఓఆర్ఆర్లో వేశారు. సార్ ఓఆర్ఆర్ 2005-06లో జరిగిన పరిస్థితి, మేము ఉన్నది 2025లో. ఆల్మోస్ట్ 20 ఏళ్ళ తర్వాత భూమి కొన్న తర్వాత మీరు తీసుకుపోయి ఓఆర్ఆర్లో వేయడం ఏంటి సార్, ఇది ఎక్కడ న్యాయము, మాకు ఏమన్నా న్యాయం చేయండి, ఇది మాత్రం పద్ధతి కాదు అంటే మీ పెద్దలతో కూడిన సంబంధం ఇదంతా అని చెప్పారు. రీసెంట్గా మళ్ళీ వచ్చేసి మొన్న 22 భూమి ఎవరో కొత్తపల్లి జైపాల్ రెడ్డి అంట, ఇంకో శాంతప్ప ఎవరో వచ్చి నైట్ 22 తారీఖున వచ్చి మొత్తం మా ప్రీకాస్ట్ ఏదైతే 10 ఏళ్ళ తర్వాత ఆయన వేసిండో మొత్తం మేము కొనే ముందు చూసుకున్న తర్వాత భూమి మొత్తం కూడా చెక్ చేసాము, మొత్తం ల్యాండ్ లెవెలింగ్ కూడా చేయించాము. అప్పుడు ఎవరు రాంది
ఈ 22 తారీఖు నైట్ ఈ రెండు మూడు గంటలకు వచ్చి మొత్తం ప్రీకాస్ట్ మొత్తం తొలగించడం జరిగింది. ఇదే తీసుకుపోయి మేము మన హయత్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని పక్కకు పెట్టిండు, తీసుకోలేదు. మేము ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేస్తున్నాము, దాని తర్వాత మీరు కూడా పోయే అధికారం లేదు మీకు భూమిలకు అని చెప్పారు. సార్ మా భూమిలోకి మేము పోకపోతే ఎట్లా సార్ అంటే, ఇదంతా అవసరం లేదు, మీరు ఇవన్నీ మాట్లాడొద్దు, మేము ప్రిలిమినరీ రిపోర్ట్ చేసేదాకా మీరు పోవద్దు వాళ్ళు పోవద్దు అని ఏదో చెప్తున్నారు. మా భూమి ప్రీకాస్ట్ కూలగొట్టి వాళ్ళు ఎవరో వచ్చి మా మీద కంప్లైంట్ ఇచ్చి మా భూమి నేను తీసుకున్నది నా దాంట్లోకి నేను పోవద్దు అని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అంటున్నారు, కోర్టు ద్వారా చెప్తున్నారు. ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా ఈయన తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే కేసు. వాళ్ళు ఎట్లా కంప్లైంట్ తీసుకుంటున్నారో ఏ ప్రకారం తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మేము భూభారతిని ప్రభుత్వాన్ని నమ్మి డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేసిన తర్వాతనే కొనుగోలు చేసాం. బట్ డాక్యుమెంట్లు కూడా మీరు ఏ బేస్ లేకుండా నాది మొత్తం తీసేస్తే నాకు శరణగతే ఉంది సార్. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉండలేని పరిస్థితులు అన్నీ అమ్ముకొని లోన్లు ఇల్లులు అమ్ముకొని తాకట్లు పెట్టుకొని అందరి దగ్గర ఉన్నోళ్ళ లేని వాళ్ళ దగ్గర లోన్లు తెచ్చుకొని అప్పులు కాళ్ళు వాడి తెచ్చుకున్నా. ఇప్పుడున్న పరిస్థితికి మొత్తం తీసి ఓఆర్ఆర్లో వేశారు. ఇది ఇక్కడ న్యాయం అర్థం కాదు. ఇంకొకటి, ఓఆర్ఆర్లో తీయడానికి కారణం ఏందని ఎంఆర్ఓని అడిగితే కూడా నా భూమి సర్వే ఔటర్ రింగ్ రోడ్ పక్కన కాకుండా సెకండ్ బిట్టి నా భూమి, అది పోకుండా అది ఆల్మోస్ట్ 2 ఎకరాల మధ్యలో ఉంది. అది పోకుండా ఒకవేళ సర్వేలో పోయింది ఎవరు ఓఆర్లో పోయింది అనుకుంటే అది తీయకుండా ఫస్ట్ సెకండ్ బిట్ ఎట్లా తీస్తారని అడిగితే కూడా దానికి కూడా సమాధానం లేదండి ఎంఆర్ఓ దగ్గర. ఏమన్నా ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే, ఇవన్నీ పెద్దలతో ఉండే సంబంధాలు, మీరు ఇవన్నీ మాట్లాడొద్దండి అని చెప్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు కూడా రిజెక్ట్ చేసేసారు. శంకరయ్య గారు, సుదర్శన్ రెడ్డి గారు. మేము ఇది కలెక్టర్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఆర్డీకి కూడా కంప్లైంట్ ఇచ్చాం. బట్ మాకు ఏ రెస్పాన్స్ ఇంతవరకు ఎక్కడి నుంచి రాలేదండి. సో కాబట్టి మేము మాకు తెలియంగా అన్నవారిని కలిసాము. మీ ద్వారా మమ్మల్ని ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాము. లేకపోతే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. నా పరిస్థితి చెప్పుకోలేని డిఫరెంట్గా ఉంది. నాకు ఇంకా ఆత్మహత్య దారి. ఇది మాత్రం మీ ద్వారా నాకు ఏదైనా ప్రభుత్వం నాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాను.